బాబు బాబు గుర్తున్నామా? ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? హాయ్ హలో మామ, నమస్తే. ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఏం లేదు మామ, బ్యాక్గ్రౌండ్లో కొంచెం డల్గా ఉంది. దాన్ని కొంచెం గ్లో చేయడం కోసమే నియాన్ లైట్తో ఒక మంచి లుక్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అది ఏంటా అని ఆలోచించి మైండ్కి పొదును పెట్టి ఒక ఐడియా వచ్చింది. అదే ఒక వెబ్సైట్లోని చూపిస్తా. కనిపిస్తుంది కదా, ఇదే బ్యాట్మ్యాన్ లోగో అనమాట. అండ్ దీని అయితే మనం ప్రింట్ తీసుకొని అక్కడ సెట్ చేసి లైటింగ్ని సెట్ చేద్దాం అనుకుంటున్నా. 3D ప్రింటర్ లేదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3D ప్రింటర్ ఉన్న మనిషి మాత్రం లోకేష్ గారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది పంపించి వాళ్ళతో 3D ప్రింట్ తెప్పించుకుందాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సెండ్ చేసా, ఇప్పుడు ఒకసారి కాల్ చేసి అడుగుదాం దాని గురించి. టైంలో ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా. హలో, అరే నీకు పంపే, నాకు అది ప్రింట్ కావాలి. అదే ప్రింట్ కావాలితే జిరాక్స్ షాప్కి వెళ్ళి ప్రింట్ తీసుకో, నన్ను అడిగితే. అరే నాకు కావాల్సిన 2D ప్రింట్ కాదురా, 3D ప్రింట్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అయితే నా అకౌంట్లోకి 500 కొట్టరా హరిగా. ఓకే మామా, బ్యాట్మ్యాన్ లోగో కూడా సెట్. ఇంకా డెలివరీ బాయ్ కోసం వెయిటింగ్. మన 3D ప్రింట్ ఫైల్ కూడా వచ్చేసింది. అండ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, త్వరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ మాత్రం చాలా ముఖ్యం. వీడియో లైక్ చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లైక్ చేయమా. లైక్ టార్గెట్ 200 కొట్టి పడేయాలంతే దెబ్బకు. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ చేయండి, సెట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. బ్యాట్మ్యాన్ లోగో అయితే ఇదే అనమాట. ఇది స్కై బ్లూ కలర్ లో అయితే తీసుకున్నాను నేను. నాకు చాలా బాగా నచ్చింది. స్కై బ్లూ కలర్ నియాన్ లైట్ అయితే తీసుకోండి. దీన్ని ఎడ్జ్ కట్ చేసి మనం పర్ఫెక్ట్ గా లోగో అయితే పుచ్చిపెట్టాలన్నమాట. అప్పుడు మనకు ఆ లైట్ అనే షేప్ లో వెలుగుతుంది. మనం లోగోలో నియాన్ లైట్ ని పర్ఫెక్ట్ గా అయితే కూర్చోబెట్టాము. అప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. పాజిటివ్ నెగిటివ్ 2 వేరు సాల్వింగ్ చేయండి. ఇప్పుడు మనం బేస్ మీద ఆరేద్దాం. బాడీ స్ట్రక్చర్ హాఫ్ మూన్ షేప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఇదైతే ప్లాన్ చేస్తున్నా. అండ్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ విధంగా మొత్తం సరౌండింగ్స్ అతికించేయాలి. అతికించిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు హాట్ ఎయిర్ గన్ తో హీట్ చేసుకుంటా టోటల్ బెండ్ చేసుకుని రాంగ్ షేప్ లో అయితే మొత్తం నీట్ గా అతికించాలి. దీన్ని మొత్తం ఫాస్ట్ మోషన్ లో పెట్టా, అవసరం లేదు కాబట్టి. అండ్ చూడండి, స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా కవర్ చేస్తే టోటల్ గా సరిపోయింది. ఇది బ్యాక్ సైడ్ కవరేజ్ షీట్ అనమాట. అండ్ దీని ఈ విధంగా పెట్టేసి ఫెక్కి తండ్రి చేయండి, చాలా సింపుల్ అంతే. ఈ విధంగా అయితే బాడీ రెడీ అయిపోయింది. బట్ ఇప్పుడు మనం పిన్నర్ వర్క్ అయితే వచ్చేద్దాం. ఇక్కడ 12 వోల్ట్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఒకటి తయారేసుకోవాలి. అండ్ అది అందరూ తెలిసినైతే మన ఛానల్ లో కూడా ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చూస్ చేసుకోండి. అండ్ స్విచ్ కి అండ్ 12 వోల్ట్ ఫీమేల్ సాకెట్ పిన్ కి నేనైతే హోల్ వేసాను. ఇది నార్మల్ ఆన్ ఆఫ్ కంట్రోల్ డీసీ స్విచ్ అయితే కనెక్ట్ చేస్తున్నా. 12 వోల్ట్ ఫీమేల్ పిన్ వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ఆబ్వియస్లీ. అండ్ టోటల్ గా అయితే నేను కనెక్షన్స్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్. 12 వోల్ట్ లిథియం అండ్ బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీమేల్ పోర్ట్ కి వేయండి. అండ్ పాజిటివ్ వైర్ చేసి స్విచ్ కంట్రోల్ కి ఇవ్వండి. అండ్ లైట్ పాజిటివ్, నెగిటివ్ వైర్ చేసి మనకు స్విచ్ కంట్రోల్ కి అండ్ డైరెక్ట్ నెగిటివ్ కి ఇస్తే సరిపోయింది. బేసిక్ కనెక్షన్స్ ఇవన్నీ, మీరు పెద్ద భయపడాల్సినంత అవసరం ఏం లేదు. అండ్ బ్యాట్మ్యాన్ లోగో ఇలా సెంటర్ లో వచ్చింది మా, ఇదే పైన బేసు. ఈ బేస్ ని కవర్ చేసి బ్యాట్మ్యాన్ లోగో అనే ఫేక్ తో చేసి సరిపోయింది. అండ్ ఆఫ్టర్ ఈ విధంగా అయితే ఉందన్నమాట. బేస్ కి బ్లాక్ కలర్ స్ప్రే పెయింట్ అయితే వేసాను. లుక్ మాత్రం సూపర్ గా ఉంది. చూడండి, నైట్ ఆన్ చేయగానే లైటింగ్ ఎంత గ్లో ఉందో. అన్ని లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందన్నమాట లైటింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని వీడియోస్ బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేయడం కోసం నేనైతే తయారు చేశాను. అండ్ చూడండి, మల్టీ కలర్స్తో నేను కలిపేసినా కూడా ఆ గ్లోనెస్ బాగా తగ్గకుండా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇలా ఎక్కడో చోట మూవ్ చేసి పెడితే మాత్రం సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ బాగా చూపిస్తాను అండి. ఎగ్జాక్ట్గా 3D ఫైల్ పంపి వారం అవుతుంది, స్టిల్ ఇప్పటికీ డబ్బులు వేయలేదు. బాబు గుర్తున్నామా? ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? వచ్చిందా ప్రింట్? వచ్చింది. మరి నాకు నీ అకౌంట్లో వచ్చి నా అకౌంట్లోకి డబ్బులు రాలేదు. అంటాం, పంపుతామా? నీ